హాయ్ అండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక విషయం షేర్ చేస్తా. నాకు అరుణాచలంలో ఒక విషయం నచ్చలేదు. ఏంటంటే బస్ స్టాండ్కి దగ్గరలో నాన్ వెజ్ అమ్మేస్తున్నారు. అక్కడ నుంచి టెంపుల్కి ఎంతో దూరం ఉండదు. నాకేమనిపించిందంటే తిరుమలలో ఎలా అయితే నాన్ వెజ్ అవైలబుల్గా ఉండదో కొండ మీద, అలానే అరుణాచలం కొండ మీద కూడా నాన్ వెజ్ అవైలబుల్గా లేకపోతే బాగుండు అనిపించింది. ఈ వీడియోలో మా అరుణాచలం ఎక్స్పీరియన్స్ అండ్ బడ్జెట్ అన్ని క్లియర్గా చెప్తా. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎన్నోసార్లు అనుకున్నాం వెళ్ళాలి అని, బట్ కుదరలేదు. సో ఒక రోజు అంటే బుధవారం నేను మా హస్బెండ్ అనుకున్నాం తత్కాల్ ట్రై చేద్దాం, రేపటికి బుక్ అయితే వెళ్ళిపోదామని. ట్రై చేసాం, బుక్ అయ్యాయి. ఇంకా థర్స్డే ఈవినింగ్ 4 వరకు వర్క్ చేసి రైల్వే స్టేషన్ కి స్టార్ట్ అయిపోయాం. ట్రైన్ నెంబర్ అండ్ టికెట్ కాస్ట్ మెన్షన్ చేశాను చూడండి. మా ఇద్దరికి కలిపి థర్డ్ ఏసీ టికెట్ 2875 అయింది ఓన్లీ వెళ్ళడానికి. మార్నింగ్ 7:30 కల్లా దిగేసాం. ట్రైన్లోనే బ్రష్ చేసేసాం. స్టేషన్కి ఆపోజిట్లో లక్ష్మీ కేఫ్ అని ఉంది, అక్కడికి వెళ్ళాం. నేను మసాలా దోశ అండ్ మా హస్బెండ్ పొంగల్ తీసుకున్నాం. అండ్ ఒక కాఫీ కూడా ట్రై చేశారు మా హస్బెండ్. బ్రేక్ఫాస్ట్ అయితే బాగానే ఉంది. అండ్ కాస్ట్ 3 ఐటమ్స్కి కలిపి 210 పడింది. హోటల్ అంకుల్కి తెలుగు వచ్చు, సో ఎలా వెళ్ళాలి అరుణాచలం అని అడిగితే చెప్పారు పక్కనే బస్ స్టాండ్ ఉంది, 27B బస్ ఎక్కి కోయంబేడు వెళ్ళండి ఫస్ట్, అక్కడ నుంచి ఉంటాయి అరుణాచలంకి బస్ అన్నారు. సో అలానే 27B ఎక్కాం. ఇద్దరికి కలిపి బస్ టికెట్ 42 రూపీస్ పడింది. కోయంబేడ్ బస్ స్టాండ్ రీచ్ అయ్యాక బస్ డ్రైవర్ని కనుక్కుంటే డైరెక్ట్ అరుణాచలం బస్సెస్ లేవు ఇక్కడ నుంచి అన్నారు. కోయంబేడ్ నుంచి కిలంబకం వెళ్ళాలి, అక్కడ నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి అరుణాచలం కన్నారు. సో కోయంబేడ్ నుంచి కిలంబకంకి 104C ఎక్కి స్టార్ట్ అయ్యాం. ఇద్దరికి కలిపి 74 పడింది టికెట్. నెక్స్ట్ కిలంబకం రీచ్ అయ్యాం. కిలంబకం చాలా పెద్ద స్టేషన్, చాలా నీట్గా, చూడడానికి కొత్తగా, పాష్గా, ఎయిర్పోర్ట్ రేంజ్లో ఉంది. లోపల బ్రాండెడ్ షాప్స్ కూడా ఉన్నాయి. రామ్రాజ్ ఉంది, ఇంకా చాలానే ఉన్నాయి. బస్సులో ఇన్ఫర్మేషన్ ఉన్న బోర్డు కనిపిస్తే చూసాం. 7 నెంబర్ దగ్గర అరుణాచలం బస్సెస్ ఉంటాయని ఉంది. సో అక్కడికి వెళ్ళాం. ఎండగా ఉందని ఏసీ బస్ ప్రిఫర్ చేసాం. గట్టిగానే ఉంది ఎండ. 360 రూపీస్ పడింది ఇద్దరికి కలిపి. జర్నీలో చిప్స్ తినకపోతే ఎలా చెప్పండి, సో వాటర్ అండ్ చిప్స్ తీసుకున్నాం మధ్యలో ఆపితే. ఈ చిప్స్ సగ్గుబియ్యం చిప్స్ అంటారంట, ChatGPT చెప్పింది. రీచ్ అయిపోయాం అరుణాచలం. మార్నింగ్ 8:30కి స్టార్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసి 1:30 అయింది అరుణాచలం రీచ్ అయ్యేటప్పటికి. అంటే 5 అవర్స్ పట్టింది చెన్నై నుంచి. అరుణాచలం రీచ్ అయ్యాక మ్యాప్స్లో బస్ స్టాండ్ నుంచి టెంపుల్కి డిస్టెన్స్ చూస్తే 1.5 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు అకామిడేషన్ తీసుకోవాలి. నాకు ఆల్రెడీ తెలిసిన శివ సన్నిధి వెళ్దామని అన్నాను, అదేమో బస్ స్టాండ్ నుంచి 3 కిలోమీటర్స్ ఉంది. సో అలా కాదు, టెంపుల్కి దగ్గరలో అయితే గిరి ప్రదక్షిణకి వెళ్ళడానికి రావడానికి ఈజీగా ఉంటుందని మా హస్బెండ్ అన్నారు. సో బస్ స్టాండ్ నుంచి టెంపుల్కి వెళ్ళే దారిలో నడుస్తూ వెళ్తూ మధ్యలో కొంచెం చూడ్డానికి కొత్తగా ఉందని AK-Teen హోటల్కి వెళ్ళాం. ఫస్ట్ చూసి నచ్చితే తీసుకుందాం, లేదా వేరేది చూద్దామని అనుకున్నాం. చూసాం, బాగానే ఉంది. 2500 అన్నారు, కొంచెం ఎక్కువ అనిపించింది. మా హస్బెండ్ తీసేసుకుందాం, టైం సరిపోదు మళ్ళీ అన్నారు. సో తీసేసుకున్నాం. ఒక పౌచ్ ఇచ్చారు, దాంట్లో బ్రష్, పేస్ట్, సోప్స్ అన్నీ ఇచ్చారు. సరే నువ్వు రెడీ అవ్వు, నేను వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకొస్తాను. మా హస్బెండ్ బయటకు వెళ్ళారు. మీల్స్ తెచ్చారు. రెడీ అయ్యి మీల్స్ తినేసి గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయ్యాం. బేర్ ఫుట్ తోనే స్టార్ట్ చేసాం. రూమ్ నుంచి టెంపుల్ రాజగోపురంకి డిస్టెన్స్ 600 మీటర్స్ ఉంది. సో నడుచుకుంటూనే వెళ్ళాం. మేము ఆటోస్ అసలు ఎక్కడ యూజ్ చేయాలో అంతా బై వాకే కవర్ చేసాం. ఆటో వాళ్ళు టూ మచ్ ఛార్జ్ చేస్తారని ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు చెప్పారు. సో రాజగోపురం రీచ్ అయ్యాక అక్కడ తెలుగు వాళ్ళు కనిపిస్తే అడిగాం ఎలా స్టార్ట్ చేయాలని. కొబ్బరికాయ కొట్టి దీపం పెట్టి స్టార్ట్ చేయమన్నారు. అలానే చేసాం. ముందే డిసైడ్ అయ్యాం ఫోన్ యూజ్ చేయకూడదు స్టార్ట్ చేసా, కానీ అందుకే వీడియోస్ తీయలేదు. గిరి ప్రదక్షిణకి మ్యాప్ ఉంది, ఏమేమి చూడాలి మధ్యలో అని, అలానే కవర్ చేసాం. మధ్యలో వర్షం పడింది, కొంచెం సేపు ఆగాం. తర్వాత ఒక ఆయన రెయిన్ కోట్స్ అని అమ్మారు, సో తీసుకున్నాం. ఇంకా వర్షంలోనే కంటిన్యూ చేసాం. మధ్యదారిలో అన్నప్రసాదం పెడితే తినేసాం. అండ్ మళ్ళీ రాజగోపురం రీచ్ అయ్యి రూమ్కి వెళ్ళేసరికి 11:30 అయింది. ఇంకా పాదాలు ఎలా ఉన్నాయని చూస్తే బాగానే ఉన్నాయి, లైట్గా కందే అంతే. లేట్ అయింది కదా నైట్. సో మార్నింగ్ లేచి రెడీ అయ్యి రూమ్ నుంచి 7కి స్టార్ట్ అయ్యాం. దగ్గరే కదా, మళ్ళీ నడుచుకుంటూనే వెళ్ళిపోయాం. ఎర్లీ మార్నింగ్ వెళ్తే త్వరగా అవుతుంది దర్శనం. ఇంకెప్పుడు వెళ్ళినా కూడా 2 hours పైనే పడుతుంది. మేము రాజగోపురం రీచ్ అయ్యేటప్పటికి 7:30 అట్లా అయింది. ఇంకా 50 రూపీస్ టికెట్ తీసుకొని లైన్లోకి అయితే వెళ్ళిపోయాం దర్శనం కోసం. షాకింగ్గా అనిపించింది. ఫోన్స్ ఎక్కడ పెట్టక్కర్లా, తీసుకెళ్ళిపోవచ్చు మనతోనే లోపలికి కూడా. ఇంత పాపులర్ టెంపుల్స్లో మనం ఎక్కడ చూసుంటాం కదా ఇలాగా. చాలా స్లోగా కదిలింది లైన్. నేను బయట వరకే తీసా వీడియోస్. దర్శనం కంప్లీట్ అవ్వడానికి 2 hours పట్టింది. లోపల అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి కూడా బాగానే టైం పట్టింది. తర్వాత ప్రసాదం లైన్, అది కూడా పెద్దగానే ఉంది. ప్రసాదం ప్రేమికులం కాబట్టి తీసుకున్నా. ఇలా డొప్పల్లో ఇస్తే ఫ్రీ ఏమో అనుకున్నా, కానీ మనీకే ఇది కూడా. ప్రసాదం తిన్న తర్వాత ఇంకా బయటకు వచ్చేసాం ఎగ్జిట్ వైపు. మేము బయటికి వచ్చేటప్పటికి 10:30 అయింది. 7:30కి స్టార్ట్ అయ్యాం కదా దర్శనం. అంతా కంప్లీట్ చేసుకుని ప్రసాదం తిని ఎగ్జిట్ దగ్గరికి వచ్చేటప్పటికి 10:30 అయింది. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఇంకా డైరెక్ట్ అన్నప్రసాదంకి వెళ్ళిపోదామని చెప్పి ఎక్కడ అని కనుక్కుంటే మళ్ళీ రాజగోపురం వైపు వెళ్ళమన్నారు. ఎగ్జిట్ వైపు నుంచి మళ్ళీ రాజగోపురంకి వచ్చి
ఫ్రీ లైన్ దర్శనంలో నుంచి వెళ్ళాలి. మధ్యలో మళ్ళీ సెపరేట్ వే ఉంటుంది అన్నప్రసాదం కోసం. కాసేపు వెయిట్ చేసాం, తర్వాత పంపించారు అన్నప్రసాదంకి. చాలా లిమిటెడ్ మెను, బట్ చాలా టేస్టీగా అనిపించింది. ఇంకా మా బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ ఇంకా అదే అన్నట్టు తినేసాం. అన్నప్రసాదం అయిపోయిన తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చి ఒక 2 hours రెస్ట్ తీసుకొని ఇంకా రూమ్ వెకేట్ చేసేసాం. రూమ్ వెకేట్ చేసిన తర్వాత మళ్ళీ నడుచుకుంటూ బస్ స్టాండ్ వరకు వెళ్ళిపోయాం. డైరెక్ట్ చెన్నై బస్సు ఉంటే ఎక్కుదాం అనుకున్నాం, బట్ లేదన్నారు, కిలంబక్కం ఉందన్నారు. సో కిలంబక్కం బస్ ఎక్కేసాం. 300 రూపీస్ పడింది ఇద్దరికి కలిపి. కబుర్లు చెప్పుకుంటూ కిలంబక్కంలో దిగడం మర్చిపోయాం. యాక్చువల్లీ లాస్ట్ స్టాప్ కిలంబక్కమే అనుకుంటే కాదు, ఇంకా స్టాప్స్ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ స్టాప్లో దిగాం. 2కి స్టార్ట్ అయ్యాం అరుణాచలంలో. 5:30 కల్లా కిలంబక్కం దాటేసాం. మేము దిగిన దగ్గర లోకల్ ట్రైన్ స్టేషన్ ఉంది, పెరుంగలత్తూర్ స్టేషన్ అంట. అక్కడ నుంచి చెన్నై ఎగ్మోర్కి టికెట్ తీసుకొని లోకల్ ట్రైన్ ఎక్కేసాం. చెన్నై ఎగ్మోర్లో దిగేటప్పటికి ఈవినింగ్ 6:30 అయింది. మేము నెక్స్ట్ డే ఈవినింగ్ 6కి బుక్ చేసుకున్నాం ట్రైన్. అంటే నైట్ చెన్నైలో స్టే చేసి మార్నింగ్ చెన్నైలో కొంచెం తిరుగుదామని చెప్పి అట్లా ప్లాన్ చేసుకున్నాం. సో స్టేషన్ ఆపోజిట్లో ఉన్న దగ్గర వెతుకుతుంటే ఆటో డ్రైవర్ ఇంగ్లీష్లోనే అడిగారు, మీ బడ్జెట్ ఎంత అని. నేను 1500 అని చెప్పాను. సో ఆయన స్టేషన్ నుంచి ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఆదిత్య హోటల్కి తీసుకెళ్లారు. రూమ్ తీసుకున్నాక ఇంకా ఫ్రెష్ అయ్యి డిన్నర్ అయితే చేయాలని చెప్పి వసంత్ భవన్ రెస్టారెంట్లో ట్రై చేసాము. నేనేమో కొత్తు పరోటా ఫేమస్ కదా అని చెప్పి అది ట్రై చేశాను. మా హస్బెండ్ ఏమో ఊతప్పం తీసుకున్నారు. ఇద్దరం షేర్ చేసుకున్నాము. ఫస్ట్ టైం తిన్నామో ఆకలి మీద ఉన్నామో ఏమో తెలియదు కానీ కొత్త పరోటా బాగా నచ్చింది. డిన్నర్ చేశాక నడుచుకుంటూ రూమ్కి అయితే వెళ్ళిపోయాం. ఇంకా పడుకొని మార్నింగ్ లేచి బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. 7:30 అలా వచ్చాము. ఇంకా బీచ్కి రాగానే బ్రేక్ఫాస్ట్ చేసేసి లోపలికి వెళ్దామని చెప్పి బ్రేక్ఫాస్ట్ అయితే చేసాం. ఇక్కడ బండి దగ్గర కూడా హోటల్లో తింటే ఎంత అయిందో అంతే అయింది. 3 ప్లేట్స్కి 200 తీసుకున్నారు. ఇంకా బీచ్లో చాలాసేపు ఆడుకున్నాం, ఫొటోస్ తీసుకున్నాం, వీడియోస్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి పాండీ బజార్కి ఆటోలో వెళ్ళిపోయాం. 200 తీసుకున్నారు. పాండీ బజార్ నాకేం అంత అనిపించలేదు, అన్ని బ్రాండెడ్ షాప్సే ఉన్నాయి. కానీ ఎప్పుడు చూడండి తినేది ఒకటి చూశాను, మ్యాంగోస్టీన్ ఫ్రూట్ అంట. మీకు తెలుసా ఇది ఒకటి ఉందని? నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం, తినడం. చాలా నచ్చింది నాకు, పుల్లగా తీయగా ఉంది. మనకి హైదరాబాద్లో రత్నదీప్లో దొరుకుతాయి, ట్రై చేయండి ఎప్పుడైనా. తర్వాత ఇంకా మాంబలం స్టేషన్కి దగ్గరలో చాలా షాప్స్ ఉన్నాయి, పోతీస్, సర్వనా స్టోర్స్, ఇంకా చాలా షాప్స్. అవన్నీ తిరిగాము. ఏసీ కోసం ఫుల్ ఎండగా ఉంది ఆ రోజు. ఇంకా లంచ్కి ముందే ఫిక్స్ అయ్యాం శరవణ్ భవన్లోనే చేద్దామని. సో మ్యాప్స్లో నియర్ బై చూసి వెళ్ళాము. స్పెషల్ మీల్స్ తీసుకున్నాం, బాగానే నచ్చింది. ఆకలిగా ఉంది, సో వేస్ట్ చేయకుండా మొత్తం తినేసాం. తిన్నాక మళ్ళీ కాసేపు తిరిగి మాంబలం వెళ్ళిపోయి అక్కడి నుంచి చెన్నై ఎగ్మోర్కి లోకల్ ట్రైన్లో వెళ్ళిపోయాం. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని రూమ్ వెకేట్ చేసి చెన్నై ఎగ్మోర్ స్టేషన్కి వెళ్ళిపోయాం. ఇంకా బ్యాక్ టు రొటీన్, బ్యాక్ టు హైదరాబాద్. బాధగా ఎవరి ఆఫీసులకి వాళ్ళు వెళ్ళిపోయాం. మొత్తం మాకు బడ్జెట్ ఎంతైందో స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.